నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు తంత్ర అండ్ ఆస్ట్రాలజర్ అయిన భార్గవ్ దేవన గారు ఉన్నారు. మరి అన్నతో అయితే మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. అన్న, ఈ మధ్య కాలంలో ప్రజలు ఎక్కడ పోయినా కానీ జ్యోతిషం అయితే ప్రజలకు చాలా నమ్మకం అయిపోయింది అన్నట్టు. ఎవరు ఎక్కడికి వెళ్తున్నా కానీ ఏదైనా చిన్న సమస్య వచ్చినా కానీ ఫస్ట్ జ్యోతిషం దగ్గరికి వెళ్తే మా సమస్యలు అనేది ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అనుకుంటున్నారు. అసలు నిజంగా జ్యోతిషం అంటే ఏంటి? అసలు నిజంగా జ్యోతిషం నమ్మొచ్చా అంటారా ఈ కాలంలో? నేను ఒక జ్యోతిష్యునిగా జ్యోతిష్యం నమ్మచ్చనే చెప్తానండి. మీరు జ్యోతిష్యులు కాబట్టి జ్యోతిష్యం నమ్మచ్చనే అంటారు. సో ఇక జ్యోతిష్యం అనేది ఏంటి అంటే ఇది అందరికీ తెలిసినదే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలని మన ముందు ఉంచేది అకార్డింగ్ టు పొజిషన్ ఆఫ్ ద ప్లానెట్స్ అండ్ క్యాలిక్యులేషన్ బేస్ మీద మనకు ఈ జ్యోతిష్యం అనేది ఈ జాతకుల యొక్క ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, మంచి చెడు అనేది చెబుతుంది. దిస్ ఇస్ జ్యోతిష్యం సింపుల్గా. అంటే భూత భవిష్యత్ చెప్తుంది అంట కదా, ఒక మనిషికి వచ్చే కష్టాలు సుఖాలు అన్నీ చెప్తుంది. అన్నీ చెప్పేదే కదండి. మరి అన్నీ చెప్పినప్పుడు మరి ముందే ఏదన్నా చేసుకొని మరి ఒక మనిషికి కష్టాలు రావడం కానీ ఇప్పుడు ఒక మనిషికి మరణం వస్తుందని కూడా చెప్పొచ్చా? చెప్పొచ్చండి. మరి ఎందుకు మరి మరణం రాకుంటే ఏదైనా చేసుకోవచ్చు కదా మరి ముందే? మరణం అనేది ఇంపాసిబుల్ కదండి, అది అనివార్యం. మరి జ్యోతిష్యం అన్నప్పుడు కూడా జ్యోతిషం మరణం అనేది చెప్తుందన్నా కానీ మరణాన్ని నివారిస్తుందని చెప్పలేదు కదా. మీకు ఎప్పుడు కింద పడతారు, ఎప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు యాక్సిడెంట్ జరగచ్చు, రోగం వచ్చి చచ్చిపోతారా లేకంటే ఏదైనా వచ్చి చచ్చిపోతారా అనేది చెప్తుంది. ఇవన్నీ నమ్ముతారా జనాలు ఈ కాలం? ఇప్పుడు సైన్స్ ఏ సైన్స్ ఉన్నా ఏదున్నా జ్యోతిషం అనేది ఎవర్ గ్రీన్ అండి. అది నమ్మినోడు నమ్ముతాడు అంతే. అది చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అన్నట్టు, నమ్మినోడికి నమ్మినంత జ్యోతిషం. నమ్మని వాళ్ళని మనమే బలవంత పెట్టట్లేదు కదా. ఇప్పుడు నాస్తికులు ఉన్నారు, వాళ్ళకే మనం చెప్పట్లేదు కదా రండి నమ్మండి అని. వాళ్ళ వాదన వాళ్ళది. ఇప్పుడు చంద్రగ్రహణం రోజు నాస్తికులంతా బయట కూర్చొని తింటారు, కానీ మన సాంప్రదాయము ఈ సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళు ఇళ్లలో దర్బలు వేసుకొని జపం చేసుకుంటూ ఉంటారు. మనం వాళ్ళని బలవంతం చేయలేము, వీళ్ళని చేయొద్దని ఆపలేము కదా. ఎవరికి ఎక్కడెక్కడ నచ్చుతారో అక్కడికి వెళ్ళిపోతారు, దాని గురించి వాదన లేదు. తంత్రశాస్త్రం అంటే ఏంటి అసలు? తంత్రము అంటే మనకు అంటే ఏందమ్మా ఈ దేహం అన్నమాట. దీన్ని సృష్టి స్థితి లయకారానికి అనుసంధానం చేసేది తంత్రం, అంతే సింపుల్గా. ఇది రాను రాను ఏమైందంటే అంటే నేను ఫస్ట్ చెప్పిన డెఫినేషన్లో భగవంతునికి చూడండమ్మా, ఏ పూజ చేసినా ఏం చేసినా భగవంతుని కనెక్ట్ అవ్వాలనేదే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ రాను రాను ఇక్కడ కూడా కమర్షియలైజేషన్ అయిపోయింది. వాళ్ళ కోరికలు సిద్ధించుకోవడానికి చేసేది. అందులో ఈ తంత్రం అనేది ఇంకొంచెం శీఘ్రంగా అంటే ఫాస్ట్గా ఫలితాలు ఇచ్చేది ఈ తంత్ర మార్గం. అలా అన్నమాట, షార్ట్ కట్. దిస్ ఇస్ తంత్ర. డిఫరెన్స్ ఏందన్న అసలుకి ఇది తాంత్రికలకి మళ్ళీ ఇంకా ఈ సాత్వికానిక జ్యోతిషానిక డిఫరెన్స్ రెండు వేరండి. జ్యోతిషం అనేది మీ యొక్క ఇందాక చెప్పినట్టు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు గ్రహస్థితులను బట్టి చెప్పేది జ్యోతిషం. తంత్రము అంటే మీకు ఏదైనా కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సూపర్ మార్కెట్లో ఒక వస్తువు కావాలి. రెగ్యులర్గా అయితే మనం ఏం చేయాలి, ఇంతకుముందు మనం వెళ్ళి నడుచుకుంటూనో బైక్లోనే వెళ్ళి అక్కడ ఆపి ఆ వస్తువు కొనుక్కొని వస్తాం. తంత్ర అంటే ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీలో ఏమైంది, ఒక యాప్ వేసుకొని వాడు కొడితే వాడు వచ్చి డెలివరీ. సో టెక్నాలజీలో ఏమైంది, యాప్ వేసుకొని కొడితే వాడు వచ్చి డెలివరీ చేస్తాడు. తంత్ర ఈజ్ లైక్ దట్. మీరు ఒక షార్ట్ కట్ మెథడ్ టు అచీవ్ యువర్ సక్సెస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. క్లారిటీ ఉంది కదా. తాంత్రిక విద్య నేర్చుకోవడం వల్ల ఏమైనా లాభాలు ఉంటాయి అసలు? అదేనండి నేను చెప్తున్నాను. తంత్ర విద్య ఎందుకు చేస్తాము, మనం సాధించడానికి ఒక షార్ట్ కట్ లాగా, శీఘ్ర ఫలితం, ఫాస్ట్ రిజల్ట్. ఇది ఏమిటికైనా ఉపయోగించవచ్చు. అంటే మంచికి ఉపయోగించవచ్చు, చెడుకు. దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ నైఫ్. ఒక కత్తితో మనం యాపిల్ పండుకు వస్తాం, మనల్ని కూడా మనం పొడుచుకోవచ్చు, అంతే కదా. సో సేమ్ అంతే తంత్ర. యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ మెనీ వేస్. మీరు సాత్వికంగా యూజ్ అదే సాత్వికంగా అంటే మీ కోరికలు సిద్ధించడానికి యూజ్ చేసుకోవచ్చు, భగవంతుని కనెక్ట్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు, ఒక నాశనం చేయడానికి యూజ్ చేయొచ్చు. అంటే ఈ తాంత్రిక విద్య నాశనం చేయడానికైనా చాలా అంటే అట్లా చేయడం వల్ల చాలా తప్పు కదా నాశనంకి అంటే. అది చేసే వాళ్ళు ఆలోచించాలి, చేయండి అని వచ్చే వాళ్ళు ఆలోచించాలండి. దీంట్లో తంత్ర విద్యకి సంబంధం లేదు. ఇప్పుడు ఒక నిప్పు ఉంటుందమ్మా, ఆ నిప్పును వంటకి యూజ్ చేస్తాం కదా, సిగరెట్ అంటించుకుంటాం కదా, మరి నిప్పు కదా, అగ్నిదేవుడు కదా, మనం సిగరెట్ అంటించుకోకూడదు అంటే
తంత్ర కూడా అంతే, దాన్ని ఎట్లయినా వాడుకోవచ్చు. ఇప్పుడు ఆదివారం అమావాస్య వచ్చిందంటే చాలా మంది భయపడతారు. అసలు ఎందుకు ఆదివారం అమావాస్య వచ్చిన రోజు ఎందుకు భయపడతారు జనాలు? చూడండమ్మా, నేను నిజం చెప్తున్నాను. నా ఎక్స్పీరియన్స్లో అమావాస్య పున్నములకు సంబంధించి కొంచెం ఎనర్జీ అనేది ఉంటుంది. అమావాస్య రోజు రాహు ఎనర్జీ, పున్నమి రోజు చంద్రుని పరంగా ఎనర్జీలు అనేది ఉంటుంది. ఈ రోజుల్లో చేసినప్పుడు ఆ షాడో అనేది ఎక్కువ ఎనర్జీ అనేది ఉంటుంది అర్త్ మీద. సో అది జస్ట్ లైక్ ఒక షార్ట్ కట్ లాగా. ఆ రోజు చేస్తే 1కి 50x స్పీడ్తో చేరుతాయి. మనం చేసే సాధన కానీ, చేసే విద్య కానీ, చెడుపు కానీ, ఆకర్షణ కానీ శీఘ్రంగా ఫలితం వస్తుంది అనేది అమావాస్య పున్నమలకున్న మెయిన్ కాన్సెప్ట్. అందుకే ఆ టైంలో ఎక్కువ చేస్తారు. ఈ ఆదివారం అమావాస్య, శనివారం అమావాస్య, వారానికి ఏదో ఒక అమావాస్య పడుతుంది. డిపెండ్స్ ఆన్ ద ప్లానెటరీ పొజిషన్ని బట్టి అక్కడ ఆ రోజు జ్యోతిష్యులు చెప్తారు. ఇప్పుడు ఆదివారం వచ్చి ఉంటుంది, ఆ రోజు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ తులారాశిది నడుస్తూ ఉంటుంది, చంద్రుడు తులలో ఉంటాడు. సో కాబట్టి పలానా రాశి వాళ్ళు ఈరోజు ఇవి చేయండి అని చెప్తారు. ఎవ్రీడే మనకు ఈ టైమింగ్ అంతా కూడాను తిరుగుతూనే ఉంటుంది కదమ్మా. ప్రత్యేక దినాలు అనేటివి ఇప్పుడు వస్తాయి కదా, వాటిలోనే ఇది. ఈ ఆదివారం అమావాస్యన, సోమవారం పున్నమి ఇట్లాంటివి ఏం లేవు. తంత్రాలో కొన్ని విపరీత సాధనలు ఉంటాయి, షట్కర్మలు అంటారు. వాటిలో ఈ కాన్సెప్ట్స్ ఉపయోగిస్తారు. శనివారము పుష్యమి నక్షత్రం వచ్చిన రోజు, ఇలా మంగళవారము ధనిష్ట వచ్చిన రోజు, ఇలాంటి స్పెషల్ డేస్ ఉంటాయి తంత్రాల్లో యూస్ చేయడానికి. అప్పుడు అవి యూస్ చేస్తాం. అంటే చాలా మంది అంటే పెద్దవాళ్ళు అంటారు కదా, ఇప్పుడు నేనే చెప్తున్నాను, ఇప్పుడు మా అమ్మమ్మ నాన్నమ్మ మేము ఉంటాం, ఎక్కడికైనా బయటికి వెళ్దామన్నా కానీ వద్దు, తొలుసూరు పిల్లలు బయటికి వెళ్ళొద్దు అని అంటారు. కొంచెము ఈరోజు అమావాస్య బయటికి వెళ్ళొద్దు, కొంచెం పిల్లలకు మంచిది కాదు, చిన్న పిల్లల్ని తీసుకెళ్ళినా మంచిది కాదు అని అంటారు. అసలు నిజంగా నమ్మొచ్చన్నా? నమ్మచ్చండి. చూడండి, ఈ అమావాస్య రోజు మనకు రాహు ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. జాతకుల్లో 3, 6, 10, 11 స్థానాల్లో రాహు ఉంటాడు కొంతమందికి. ఇప్పుడు మీకు ఒక ప్లేస్లో ఉంటాడు, నాకు ఒక ప్లేస్లో ఉంటాడు, ఆయనకు ఒక ప్లేస్లో ఉంటాడు. రాహు ఫేవరబుల్గా ఉన్న ప్లేసుల్లో ఉన్న వాళ్ళకి అమావాస్య రోజు ఏం కాదు. చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్న వాళ్ళకి వృషభంలో, కర్కాటకంలో ఉన్నా కూడా వాళ్ళకి ఏం కాదు. ఈ రిమైనింగ్ ఉంటారే వృశ్చిక రాశి, ఇట్లా చంద్ర సగ్రహ దోషము, ఇట్లాంటి అఫ్లిక్టెడ్ అయిన జాతకులకు మాత్రమే మా అమావాస్యలో ఏదో ఒక ప్రభావం జరుగుతుంది. సో అలా జాతకాన్ని బట్టి అది కూడా ప్రభావం చూపిస్తుంది. చంద్రుడి పొజిషన్ బాగున్న జాతకులకి ఏమీ కాదు. అంటే ఏదైనా జాతకరీత్యానే తప్ప ఎలాంటి నమ్మకాలు అయితే నమ్మొద్దు అని అంటారా? జ్యోతిషం అనేది కూడా ఒక నమ్మకము, ఒక విశ్వాసమేనండి. సో కాబట్టి నేను యాజ్ ఏ ఆస్ట్రాలజర్గా ఎవ్రీ బిట్ టు బిట్ జ్యోతిషం ప్రకారమే జరుగుతుంటుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం. అన్న, ఇప్పుడు మీ దాంట్లోనే ఇప్పుడు మీరు అంటుంటారు మీ తాంత్రిక శక్తులు దశమహావిద్యలు కూడా ఉంటాయి అని అంటారు. అసలు దశమహావిద్యలు అంటే ఏమిటన్నా? దశమహావిద్యలు అంటే పేరులోనే ఉందామని 10 విద్యలు. కాళీ నుండి కమలాత్మిక వరకు ఉంటాయి. కాళీతార మహావిద్య షోడశి భువనేశ్వరి, భైరవి చిన్నమస్తాచ విద్యా ధూమావతి తథ బగలా సిద్ధ విద్యాత మాతంగి కమలాత్మిక ఏతే విద్యే మహేశాని దశమహావిద్య ప్రకీర్తిత. టోటల్ ఈ శ్లోకంలోనే మనకు 10 మంది వస్తారు. కాళీ, తార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగల, మాతంగి, కమలాత్మిక, వీళ్ళు 10 మంది. నవగ్రహాలకి ఇందులో 9 మంది దేవతలు ఇండికేట్ చేస్తారు. ఇక ఒకరు ఉంటారు, వాళ్ళు లగ్నాన్ని ఇండికేట్ చేస్తారు. మన జాతకాల్లో ఏ గ్రహము ఏ ప్రభావానికి లోనైనప్పుడు, నెగిటివ్ ప్రభావానికి, ఆ దేవతలను పూజ చేయడం ద్వారా మన జీవితం శీఘ్రంగా మెరుగుపడుతుంది, 50x స్పీడ్తో ముందరికి వెళ్తుంది అనేది తంత్రశాస్త్రం చెబుతుంది. తంత్ర అండ్ వామాచారం. సో కాబట్టి వీళ్ళు ఈ దేవతలను కొలడం ద్వారా శీఘ్రంగా వాళ్ళు పాజిటివిటీలోకి వస్తారు. సో ఇది దశమహావిద్యలు, ఇది కాన్సెప్ట్ అండి. ఈ తంత్రశాస్త్రం, తత్వశాస్త్రం అంటే రెండు వేరేనా? తత్వం వేరేనండి. తత్వం అంటే అది ఒక వేరే స్టేట్, అది దానికి తంత్రానికి సంబంధం లేదు. తంత్ర అంటే ఒక ఎనర్జీని ఇన్వోక్ చేయడం, ఆ ఎనర్జీని మనకు ఎలా కావాలో అలా మాడిఫై చేసుకోవడం ఇస్ తంత్ర. తత్వ అంటే
ప్రతిదాని అంటే ఏదన్నా కానీ ఒక తత్వచింతన చేయడం. ఏమిటో ఈ లోకమంతా అంటే ఇట్లా మాట్లాడుతుంటారు కదా కొంతమంది, అంతా పరమాత్మే. దిస్ ఈస్ ద తత్వకి తంత్రానికి చాలా తేడా ఉందన్నమాట. మనకి తెలిసిన విషయమే అన్న, ప్రతి ఒక్కరికి మన భారతదేశంలో 18 శక్తిపీఠాలు అయితే ప్రాచుర్యంలో ఉన్నాయి. మనకి 18 శక్తిపీఠాలు అని అంటారు. అయితే ఈ 18 శక్తిపీఠాల్లో మనకందరికీ తెలుసు గౌహటి, అస్సాం, కామాఖ్య అమ్మవారు అంటే చాలా ఎందుకు ఇలాంటి విద్యలు నేర్చుకునే వారికి అమ్మవారికి ఎక్కువ సంబంధం ఉంటది అని అంటారు. అది అసలు నిజం అంటారా? నిజమేనండి. అక్కడ గౌహతిలో ఉన్నది మనకు కామాఖ్యాదేవి. షీ ఇస్ ద తాంత్రిక్ గాడెస్. సో కాబట్టి తంత్ర మార్గం ఎవరెవరైతే అవలంబించాలనుకుంటున్నారో వాళ్ళంతా గౌహతి కామాఖ్యాదేవిని ఆరాధన చేస్తారు. ఆమె ఏ విధంగా మనకు ఉంటుందో కల్టు ఆ కల్టుని ఫాలో అవుతారు. అంటే అమ్మవారి శక్తిపీఠం కదా, అక్కడ అలాంటి విద్యలు జరుగుతాయి. అవునండి, తంత్రపీఠం అది. తంత్రపీఠమే అమ్మవారి పీఠమే తంత్రపీఠము. ఈ కథ చెప్పాలంటే మనము మన్మధుడు కాలం నుంచి వెళ్ళిపోవాలి. శివుడు దక్షిణామూర్తిగా అయిపోయి హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసినప్పుడు, తర్వాత మన్మధుడు వచ్చి ఆయనలో కామ జ్వాలను రగిలించాలనుకున్నప్పుడు శివుడు మన్మధుని భస్మం చేస్తాడు. అప్పుడు రతీదేవి వేడుకుంటే మన్మధుడు మళ్ళీ బ్రతుకుతాడనమాట. కానీ బ్రతికిన మన్మధుడు అందంగా ఉండడు. ఇప్పుడు మనకు మన్మధుడు అంటేనే అందం కదండి. ఆ మన్మధుడు అందంగా లేకపోవడం జరుగుతుంది. అప్పుడు రతీదేవి మళ్ళీ నా భర్తని మళ్ళీ అందంగా చేయొచ్చు అంటే అప్పుడు మన్మధుడికి శివుడు నీలాచల పర్వతాల మీద సతీదేవి యొక్క యోని భాగం పడింది. అక్కడ నువ్వు వెళ్ళి కనుక్కొని కొలువు అని చెప్తే అప్పుడు మన్మధుడు అక్కడి నుంచి నీలాచల పర్వతాలు బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి నీలాచలకి వెళ్ళి అక్కడ అమ్మవారి యోనిని కనుక్కొని విశ్వకర్మని పిలిపించి అక్కడ ఫస్ట్ గుడి కట్టించి చిన్నది. సో తను బ్రహ్మపుత్ర నదిలో స్నానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కున్న తర్వాత మన్మధుడికి తిరిగి అందం వస్తుంది. తన కామరూపాన్ని మళ్ళీ పొందినాడు కాబట్టి ఈమె కామేఖ. ఇది మళ్ళీ టిబెటియన్ భాషలోకి వెళ్ళిపోతుంది. దాని స్టోరీ వేరే ఉంది. కామాఖ్య అని ఎందుకు వచ్చిందంటే అదొక అర్థం వేరే ఉంది. సో తను కామరూపాన్ని పొందినాడు కాబట్టి అక్కడ కామరూపాగా వెలిసింది. సో తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మనము అక్కడికి వశిష్ఠుల వారు వస్తారు. వశిష్ఠుల వారు వచ్చినప్పుడు అక్కడ తారాదేవి యొక్క ఇది చేస్తాడు. తారాదేవి కంటే ముందు చేయడం వశిష్ఠుల వారు ఫస్ట్ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఏదైనా అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించడానికి మార్గం ఏదన్నా ఉందా అని వశిష్ఠుల వారు అడుగుతారు. తంత్ర ఎందుకు వచ్చిందంటే చెప్తున్నాను ఫాస్ట్గా. వశిష్ఠుల వారు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు. నాకు ఈ విపరీతమైన జ్ఞానం కావాలి, ఏం చేయాలి అంటే తారాదేవిని కొలువు అని చెప్తారు. అంటే హూ ఈజ్ తారాదేవి అంటే ఇక దశమహావిద్యలో 2వ విద్య అంటే సరే అని చెప్పి వశిష్ఠుల వారు దాదాపు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. తారా రాదు. ఈయనకు పిచ్చి కోపం వస్తుంది. ఎవరికి? వశిష్ఠుల వారికి. నేను ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తే నువ్వు రావా అని చెప్పి నీళ్ళు తీసుకొని శాపం పెడతాడు. ఏమని? నువ్వు మా వైదిక ధర్మం నుంచి నువ్వు తొలగిపోతావు అని. అప్పుడు తారా ప్రత్యక్షం అవుతుంది. వశిష్ఠ నువ్వు ఎందుకు ఇలా శాపం పెట్టావంటే మరి ఏంటమ్మా నేను ఇన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసినా నువ్వు రావా అంటే నువ్వు ఫస్ట్ తెలుసుకో, నేను ఎలా ప్రత్యక్షమయ్యాలో అనే విధి విధానం తెలుసుకో. నువ్వు ఇలా చేస్తే నేను ప్రత్యక్షం కాను, నన్ను ప్రత్యక్షం చేసుకోవాలంటే ఒక విధి విధానం ఉంది. ఏంటమ్మా అది అంటే వెళ్ళు టిబెట్ చైనా రీజన్కి చెప్తుంది అనమాట. అప్పట్లో ఏదో పేరు ఉంటుంది. ఇప్పుడు అంటే ఇది టిబెట్ చైనా రీజన్కి వెళ్ళి అక్కడ శ్రీ మహావిష్ణువు అనంత బుద్ధ రూపంలో ఉంటాడు. అక్కడ ఎందుకంటే దశమహావిద్యలకు సంబంధించిన నాలెడ్జ్ ఫస్ట్ తెలుసుకొని శ్రీ మహావిష్ణువు ఆయన ఇన్కార్నేషన్లో అనంత బుద్ధ రూపంలో ఉంటాడు అక్కడ. అక్కడికి వెళ్ళి టిబెట్ సైడ్, టిబెట్ నేపాల్ చైనా కలిసే చోట అన్నమాట. అక్కడికి వెళ్ళి నేను ఎలా ప్రత్యక్షమవుతానో పోయి శ్రీ మహావిష్ణువుని అడుగు ఇన్కార్నేషన్ అంటే. అప్పుడు ఈయన వెళ్ళి అడిగితే శ్రీ మహావిష్ణువు అక్కడ అనంత బుద్ధి రూపంలో స్త్రీలతో సంభోగిస్తూ అక్కడ ఉంటాడనమాట, అంత మధ్య మాంసాలతో. అప్పుడు వశిష్ఠుడు వచ్చి అసహించుకుంటాడు. ఏంది ఇక్కడికి పంపించింది నన్ను తారాదేవి, నేను వశిష్ఠుణ్ణి, ఏంత గలీజ్ ఉంది అంటే. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వశిష్ఠ సాత్విక విధానం అంటే ఇప్పుడు మనం సౌత్లో ఎక్కువ ఫాలో అయ్యేది ఇదే ఒక విధి విధానం అని అనుకోవద్దు, ఇది తంత్ర మార్గం. అప్పుడు చెప్తాడు ఫస్ట్ టైం శ్రీ మహావిష్ణువు, దిస్ ఈస్ ద తంత్ర. ఇది చూడ్డానికి ఇలాగే ఉంటుంది కానీ జ్ఞానము
మీకు కావాల్సిన సిద్ధులు అన్నీ ఇందులో ఉంటాయి. అప్పుడు వశిష్ఠుల వారికి తెలుస్తుంది ఫస్ట్ టైం తంత్ర స్టార్టింగ్ ఆరిజిన్. ఓహో అలాగా అని ఇంకా శ్రీ మహావిష్ణువే చెప్తే ఇంకేముంది, ఎలా స్వామి అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు మళ్ళీ అని పిలుచుకొని మళ్ళీ ఒక చోటికి పోయి ఎలా తంత్ర మార్గంలో చేస్తే తారానే కాదు ఈ దశమహావిద్యలు మనకు ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తారు అని చెప్పేసి నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత అప్పుడు వశిష్ఠుల వారు మళ్ళీ కామాఖ్యకు వచ్చి మళ్ళీ చేస్తారు. అప్పుడు తారా ప్రత్యక్షమవుతుంది శీఘ్రంగా 1 అవర్లోనే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈయన ఫుల్ హ్యాపీ అయిపోతాడు. హ్యాపీ అయిపోయి అమ్మ నాకు తెలియక నేను ఇలా చేశాను. అప్పుడు తారా చెప్తుంది, మీరు దశమహావిద్యల్ని టెంకాయ కొడతా నేను యాపిల్కాయ కొడతా అంటే సరిపోదు, మాకు పంచమకారాలే కావాలి, మత్స్య మధ్య మాంస ముద్ర మైథున క్రియలే ఉండాలి. అలా అయితేనే మీరు రండి, యు ఆర్ ది ఎలిజిబుల్ పర్సన్, అంతే కదండి అని చెప్తే అప్పుడు వశిష్ఠులు ఈ తంత్ర మార్గాన్ని తన శిష్యుల ద్వారా మనకు కాశ్మీర్ నుంచి దాదాపు ఇక్కడ అస్సాం 7 సిస్టర్స్ స్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడంతా వ్యాపింపజేస్తాడు. అక్కడి నుంచి కొంతమంది కేరళకు వచ్చి కొంచెం రూపుదిద్ది కేరళ తంత్రంగా, ఒడిస్సా లేకపోయి ఒడిస్సా తంత్రంగా రూపుదిద్దుకుంటుంది. దీనికి ఆద్యుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు, తర్వాత ఎవరంటే వశిష్ఠుల వారు. అక్కడ నుంచి ఇక మనకు ఇక రకరకాల శిష్యరికం అనేది బయలుదేరుతూ ఉంటుంది. ఇది తంత్ర మార్గం అనేది సాక్షాత్తు మనకు దేవతల నుంచి చెప్పింది. అయితే నేను గౌహతి కామాఖ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఇట్లా 4 ఇట్లా స్తంభాలు లాగా ఉండి అక్కడ కొన్ని అంటే మేకలను కానీ కొన్ని ఏదన్నా అట్లా కట్టి పెడుతున్నారు. ఎందుకు అసలు అక్కడ బలికి అంటే రోజు జరుగుతుంది అక్కడ బలి? రోజు జరుగుతాయండి. ఇన్ని నంబర్ అని ఉంటుంది. దున్నపోతులు అయితే ఇన్ని, మేకలైతే ఇన్ని అని, మేకలకి లేదులేండి, దున్నపోతులకి అయితే ఇన్ని అని ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు బలులు ఇస్తారు. బలులు చేయాలండి, చేస్తేనే అక్కడ ఇది శాంతి. ఎందుకంటే కామాఖ్య దట్ ఈస్ ద అర్తే కామాఖ్య దేవి యొక్క యోని నుంచి ఉద్భవించింది. ఎందుకంటే షీఈస్ ద మదర్ కదా, ఇంతమందికి జననం చేయాలి కదా. సో కాబట్టి దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ ద అర్త్. చాలా మంది ఈ మధ్య కాలంలో ఎవరు చూసినా కానీ అంటే కామాఖ్య వెళ్తున్నా చాలా మంది చూస్తున్నాను. అసలుకి ఇంతవరకు వినిపించని అమ్మవారు మళ్ళీ ఇప్పుడు సడన్గా ఈ మధ్య కాలంలో కామాఖ్య వెళ్తున్నా అని కూడా చాలా మందిని చూస్తున్నాను. ఎందుకన్నా ఇంతవరకు అట్లా ఇప్పుడు ఇంత ఫాస్ట్గా? ఎందుకంటే చూడండి, కలికాలంలో రాను సాత్విక దేవతల యొక్క పూజా విధి విధానాలు తగ్గిపోతాయంట. నెమ్మదిగా శ్రీవారి పర్మనెంట్, ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన ఉంటారు. రిమైనింగ్ దేవత ఆరాధన అనేది తగ్గిపోతుందంట. ఈ తీవ్ర వామదేవతలు రైజ్ అవుతారంట. అలా జరగవచ్చు. మనకు 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదన్న. ఈ 18 శక్తిపీఠాలలో చాలా అంటే అమ్మవారు ఎక్కువ పవర్ఫుల్ ఉన్నది అని ఏమైనా ఉంటుందా అన్నట్ల? అన్నీ సమానంగానే ఉంటాయండి. అష్టాదశ శక్తిపీఠాలు అంటారు, 51 ఉన్నాయి. కంప్లీట్గా చెప్పాలంటే 51 ఉన్నాయి. అందులో కామాఖ్య ఒకటి. ఇట్లా ఒకదానికి శక్తి ఒకదానికి ఇట్లా లేదనేం కాదు, అన్నీ ఎవరికి సంబంధించిన ఎనర్జీస్ వాళ్ళకు ఉంటాయి. కామాఖ్య ఎందుకంటే ఇది యోనిపీఠం కాబట్టి అక్కడ బ్లడ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు బ్లడ్ అంటామంటే చూడండి, ఒక జీవి క్రియేట్ అవ్వాలి అంటే ఋతుస్రావమైన తర్వాతే ఆ జీవి అనేది ఫ్యూటస్ రూపంలో మారు. సో అలా ఒక ఎనర్జీ జనరేట్ అవ్వాలి అంటే కామాఖ్యలోనే జనరేట్ అవ్వాలి అనేది ఒక మెయిన్ కాన్సెప్ట్. అక్కడ బ్లడ్ తోటి కోరుకుంటుంది కాబట్టి అక్కడ బలులు అనేది జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా పెద్ద కథ. మనము బలి కాన్సెప్ట్ మీదనే కొన్ని గంటలు మాట్లాడుకోవచ్చు అండి, ఎందుకు జరుగుతుంది అనే కాన్సెప్ట్. అన్న ఇప్పుడైతే ఈ కామాఖ్య అమ్మవారి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ జూన్లో అక్కడ కొన్ని రోజులు అమ్మవారి గుడి మూసివేయడం జరుగుతుంది అని కూడా విన్నాము. అసలు అది కరెక్ట్ నిజమేనా? అవునండి, అది దాన్ని అంబుబాచి మేళ అంటారు. ఇది అమ్మవారు అక్కడ ఋతుస్రావం అవుతుంది సంవత్సరానికి 3 రోజులు. ఆ 3 రోజులు గుడి మొత్తం క్లోజ్ చేసేస్తారు. అక్కడ పెద్ద మేళా జరుగుతుంది. కుంభమేళా తర్వాత ఎక్కువగా అటెండ్ అవుతూ ఉంటారు కామాఖ్యకి అనమాట. నాగసాధువులు, సాధువులు, అఘోరలు మొత్తం వచ్చి అక్కడ తమ యొక్క జపం అవన్నీ చేసుకొని వాళ్ళ అత్యధిక సిద్ధుల్ని పొందుతూ ఉంటారు. ఇది నిజమే, ఇది అంబుబాచి మేళ అంటారు. ఆషాఢ మాసంలో వస్తుంది. అన్న ఇప్పుడైతే మనకు చెప్తున్నాం, ఇప్పుడు మన జ్యోతిష పరంగానైతే హోమం జరుగుతుంటది, యాగాలు జరుగుతుంటాయి. అయితే ఈ రెండింటి మధ్యలో తేడా ఏందన్న, హోమంకి యాగానికి? అసలుకి చూడండి, దీంట్లో హోమమే కాదు అగ్నిహోత్రం అని కూడా ఇంకొకటి ఉంటుంది. అగ్నిహోత్రం అంటే అది ఇంట్లో వేసుకునేది, ఆవు పేడ పిడకలు చేసి
చిన్న చిన్నగా ఒక ధూపంలాగా జస్ట్ 4 మంత్రాలు చెప్పుకునేది అగ్నిహోత్రం అంటారు. హోమం అంటే ఒక మోడరేట్ దశ. యాగము అంటే అది సమ్ డేస్ జరిగేది. ఇదే తేడా. హోమం అంటే మీకు 1-2 అవర్స్‌లో 3 అవర్స్‌లో మహా అయితే ఒక 6 అవర్స్. బట్ యాగం అనేది అట్లా కాదు. అది నిర్విరామంగా మనకు అందుకే చూడండి యాగాల్లో వాజపేయ యాగము, ఇలా రకరకాల పుత్రకామేష్టి యాగము ఇలా చెప్తారు. హోమం అంటే గణపతి హోమం అంటారు. ఎందుకు ఇట్ విల్ బి ఎండ్ వితిన్ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్. యాగం అంటే ఇట్స్ వెరీ కంటిన్యూయస్ అండ్ లెంతీ ప్రాసెస్. అంటే మనం చెప్తుంటే జ్యోతిష్యులు చెప్తుంటారు మీకు శుక్ర మహాదశ నడుస్తుంది, గురుదశ నడుస్తుంది అంటే అసలు అవి అంటే ఏంటి అన్న అసలుకి ఇవి? చూడండమ్మా, ఇప్పుడు ఒక స్కూల్ తీసుకుంటే హెడ్ మాస్టర్ ఒకరు ఉంటారు. తర్వాత కింద టీచర్స్ అంతా ఉంటారు కదా. టీచర్స్ పీరియడ్కి క్లాసులు మారుతూ ఉంటారు. అలాగే జాతకంలో కూడా ఈ గ్రహాలు అనేవి మారుతూ ఉంటాయన్నమాట. ఈ దశ ఇంతవరకు, ఈ దశ ఇంతవరకు అని ఉంటుంది. సో ఆ దశల్ని బట్టి ఆ ప్లానెటరీ పొజిషన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ ప్లానెట్స్ తమ పొజిషన్స్ని ఒక్కొక్క ప్లానెట్కి ఇంత. ఇప్పుడు శుక్రుడు అనుకోండి 20 ఏళ్ళు ఉంటాడు, శని 19 సంవత్సరాలు, రాహు ఇన్ని సంవత్సరాలు, చంద్రుడు 10 ఏళ్ళు, ఇలా ఉంటుంది అన్నమాట. వాళ్ళు ఆ దశలో వచ్చినప్పుడు మనకు అన్ని సంవత్సరాలు మన జాతకంలో తిష్ట వేస్తారు. అప్పుడు వాళ్ళు శుభ ఫలితాలు ఇలా, అశుభ ఫలితాలు ఇలా అనేది మన జాతకంలో యొక్క లగ్నాన్ని బట్టి ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు మనకి మంచా చెడ అనేది వాళ్ళు నిర్ణయం చేస్తారు. అన్న ఇప్పుడు వింటుంటాము అంటే మన చుట్టుపక్కల పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ అంతే ఉంటుంది అని అంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీలో కూడా చేతబడి, చొరలంగి, ఇవి ఇంకా బాలామతి అని ఉంటాయని అంటారు కదా. అవి నిజంగా అసలు ఉంటున్నాయా? అట్లాంటి విద్యలు కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు కూడా? ఉన్నారండి, ఎందుకు లేరు? అట్లానే నిజంగానే ఉంటాయి. మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది, దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది. కాబట్టి ఇవి నిజంగా ఉంటాయి. ఇప్పటికీ అట్లాంటి విద్యలు నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. దీంట్లోనే మనకు ఇప్పుడు తంత్ర అంటే చూడండి, ఏదైనా కానీ ఒక పాజిటివ్ వేలో చేసేది తంత్ర. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నదంతా కూడా అది క్షుద్రపరంగా వస్తుందన్నమాట. ఈ క్షుద్ర విధి విధానాన్ని వీళ్ళు రకరకాల గురువుల దగ్గర విద్యను అభ్యసించి ప్రయోగం చేస్తూ ఉంటారు. దీంట్లో ఆకర్షణ, వశీకరణ, పలాయన ఇట్లాంటివి ఉంటాయన్నమాట. వాళ్ళని కిల్ చేయడం, ఏదో ఒకటి చేయడం, ఇలా మందు పెట్టడం అంటారు కదా, ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ. అంటే చేయడం వల్ల ఏంటి అసలుకి ఇవన్నీ ఎందుకు? అంటే అంటే మీ తాంత్రిక అట్లా అని కాదు, చేయడం వల్ల వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఇప్పుడు ఒక చేతబడి, చొల్లంగి, భానుమతి ఇవన్నీ ఇప్పుడు అది వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం. ఇప్పుడు మీకు నాకేం ట్రబుల్ లేదు కాబట్టి మనం బాగుంటాం. ఇప్పుడు మన ఇద్దరం ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ పెట్టాము, మీరు కొంచెం ఎక్కువ కొట్టేస్తారనుకోండి, ఏదో లాభంలో నాకు తెలియక నేను ఇక్కడ అమెరికాలో ఉంటాను, మీకు ఇచ్చిపోతాను ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఇలా ఎక్కువ లాభంలో మీరు కొట్టేస్తారు అనుకోండి, మిమ్మల్ని ఏమనలేక ఏదో అడుగుతాడు, మీరు ఏదో అంటారు. సో అప్పుడు ఓకే దిస్ ఈజ్ ద అనదర్ వే అని చెప్పేసి అతను వెళ్ళి ఏదో ఒకటి చేయించే ప్రయత్నం చేస్తాడు. అట్లా జరుగుతాయి అంతే. కానీ ఎవరేం ఊరికే చేయించరు. వాళ్ళ మధ్య శత్రుత్వం, మిత్రత్వం వాటిని బేరీ చేసుకొని వాళ్ళు చేసుకుంటారు. అంటే శత్రుత్వం వల్లనే ఇవన్నీ వస్తాయి. అంతే కదండి. మరి ఊరికే ఎవరైతే ఇప్పుడు నేనున్నా నీ కెమెరామెన్కి ఏం చేయను కదా. ఇతను ఏదో నన్ను ఏదో బాధ పెట్టినాడు అనుకో, నాకు ఏదో రోజు పిచ్చి కోపం వచ్చినప్పుడు డైరెక్ట్ అనలేక తంత్ర కాబట్టి ఏదో చేసేసేది అంతే. అంటే తాంత్రిక శక్తి వచ్చిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారా? అలాగేం లేదు, జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తుంది అన్న. ఇప్పుడు నేను కొన్ని మీ వీడియోస్లో విన్నాను, మీ ఇంటర్వ్యూస్లో చిన్నమస్తి దేవి అలంకారం గురించి అంటే ఏంటి అసలు అమ్మవారి గురించి ఒక్కసారి చెప్తారా? చిన్నమస్తాదేవి దశమహావిద్యల్లో 6వ దేవత. ఈవిడ తన తలని తానే నరుక్కొని ఉంటుంది. ఎడమ చేతిలో తన తలకాయని పట్టుకొని ఉంటుంది. తన కంఠం నుంచి వచ్చే దారాలు ఒకటి ఈమె తాగుతూ ఉంటుంది. 2 దారాలు కింద ఉన్న శాకిని వరిని తాగుతూ ఉంటారు. కింద రతి మన్మధుల మీద ఈమె నిలబడి ఉంటుందన్నమాట. సో ఇది చిన్నమస్తా డిపిక్షన్. చిన్నమస్తాని ఎందుకు చేస్తారు అంటే ఈవిడ ముఖ్యంగా రాహుగ్రహానికి అధిష్టాన దేవత. సో ఎవరి జాతకంలోనైనా సర్పదోషాలున్నా, నాగదోషాలున్నా, గ్రహణగండ దోషాలున్నా కూడా చిన్నమస్తాదేవి ఆరాధన ద్వారా అత్యంత శుభ ఫలితాలనే వస్తాయి. అందుకే ఈ చిన్నమస్తాదేవిని కొలవాల్సి ఉంటుంది. చిన్నమస్తాదేవిని పరిపూర్ణ తాంత్రిక వామాచారంలో విద్యను అభ్యసించి కొలవడం ద్వారా మోక్ష ప్రాప్తి కూడా లభిస్తుంది, రాజయోగాన్ని కూడా ఇస్తుంది. మీ జాతకంలో యోగం లేదు, క్రియేట్ చేస్తుంది తను. అలా
అన్న మీరు వామాచార విద్య అని అంటున్నారు. అసలు ఈ వామాచార విద్య అంటే ఏంటన్నా? వామాచారము అంటే అమ్మ లెఫ్ట్ హ్యాండ్ పాత్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు మనము సాత్వికంగా అంటే ఏంటి అంటే శివారాధన, వైష్ణవారాధన, లలిత ఆరాధన ఇవన్నీ సాత్విక విధి విధానం అంటే రైట్ హ్యాండ్ పాత్. ఇది లెఫ్ట్ హ్యాండ్ పాత్ అంటే దీనికి ఆపోజిట్ అన్నమాట. ఇక్కడ మద్య మాంసాలు ఉపయోగం చేస్తారు, ధూమము ఉపయోగం చేసి అంటే సిగరెట్స్ ఇలాంటివి, ఇంకా దీంట్లో కల్స్ డిఫరెంట్గా ఉంటాయన్నమాట. వాటిని బట్టి మనం చూస్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నమస్తాదేవి మంత్రమే అనుకోండి, ఆమె ఆరాధన చేసే ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేస్తూనే కాలు మంచం మీద నుంచి కాలు కింద పెట్టకనే ఆమె యొక్క మంత్రజపం చేసి మాత్రమే కింద పెట్టాలి. అదే మనం మామూలుగా అనుకోండి కొన్ని నియమాలు ఉంటాయి, సంప్రోక్షణ ఉంటుంది, అదేమంటారు ఆచమన ప్రక్రియలు ఇవన్నీ చేసుకొని వీళ్ళ పూజ స్టార్ట్ చేస్తాం. వీళ్ళకి అలా ఉండదు. ముఖ్యంగా చిన్న మస్తకు నువ్వు లేస్తూనే ఫస్ట్ జపం చేసుకో, 108 పాచినోడితోనే జపం చేసుకో, ఇలా ఉంటుంది చిన్న మస్త అంటే. ఎందుకంటే ఇక్కడ అంతా వ్యతిరేకం, ఆమె వ్యతిరేక దేవత. మీరు ఎడ్డమంటే తెడ్డమంటుంది. ఆమెను సంతృష్టి చెందాలి. అప్పుడు మీకు ఏమీ లేకపోయినా అడక్కి తినేవాడిని కూడా తెచ్చి రాజుని చేసేస్తుంది. వ్యతిరేక దేవత, క్షుద్బాధ పీడితురాలు ఆమె. ఆకలి ఎక్కువ చిన్న మస్తాకు. ఆమెకు ప్రతినిత్యం బలి, నైవేద్యము ఇవన్నీ ఉండాలి. సో చిన్న మస్తా గురించి చెప్తే 1 డే అయినా సరిపోదమ్మా మనకు. క్షుద్బాధ పీడితురాలు, వ్యతిరేక శక్తి. సూర్యుడు అట్లాంటి దాన్ని జస్ట్ ఇలా బొడ్డు దగ్గర ఒక బటన్ లాగా ఇలా పెట్టుకుంటుంది అన్నమాట. అట్లాంటి శక్తి కేంద్రం చిన్న మస్తాదేవి. మనిషికి 7 జన్మలు ఉంటాయని అంటారు కదా, అంటే 7 జన్మలలో ఒక్కొక్క జన్మ ఒక్కొక్కలాగా ఉంటుంది అని అంటారు. అసలుకి 7 జన్మలు నిజంగానే ఉంటాయా? ఒక జన్మలో ఒక మనిషిలాగా పుడతారు, ఇంకొక జన్మలో ఒక్కలాగా అట్లా అని చెప్తూ ఉంటారు కదా. 7 జన్మల కాన్సెప్ట్ అయితే ఇదంతా క్రియేషన్. ఎన్నెన్నో లక్షల జన్మలు మనం అనుభవించి ఉంటాము. ఇంకా ఎన్ని వందల వేల జన్మలు ఎత్తాలో కూడా తెలియదు. ఈ 7 జన్మల కాన్సెప్ట్ ఏందో నాకు కూడా తెలియదు. ఇదేదో ప్రాస బాగుందని 7 జన్మలు అని వింటారు, కానీ అది ఏదో పెళ్ళి అప్పుడు తిరుగుతాడు కదా 7 రౌండ్స్, ఒక్కొక్క రౌండ్కి ఏదో పేరు ఉంటుంది, నాకు తెలియదు. సో మేబీ అట్లా 7 జన్మల సంబంధం అని ఏదైనా అంటారు, కానీ 7 జన్మలు అనేది ఇంపాసిబుల్. ఎన్నెన్నో జన్మలు, మీ జాతకం చూస్తే మీరు ఎన్ని జన్మలు ఎత్తిండొచ్చు కూడా చెప్పచ్చు. అలా కూడా ఉంటుంది. లగ్నంలో రాహుకేతుల్ని బట్టి చెప్పచ్చు మీరు ఎన్ని జన్మలు ఎత్తిండొచ్చు అందాజుగా, ఇంకా ఫ్యూచర్లో ఎన్ని ఎత్తాలి అని కూడా చెప్పచ్చు. ఇవన్నీ మీకు జ్యోతిషమా ఎలా తాంత్రిక? జ్యోతిష్యమేనండి, జ్యోతిషమే. చూడండి మేడం, జ్యోతిష్యం అంటే మీ యొక్క లైఫ్ని అనలైజ్ చేసేది. అయితే ఇటీవల మన భారతదేశంలో చంద్రగ్రహణం అయితే జరిగింది. అయితే కొంతమంది ఏమన్నా అంటున్నారంటే గ్రహణాల రోజు ఏది చేసినా, అంటే మంత్ర జపం చేసినా, తంత్రం జపం చేసినా, ఏది చేసినా అది 100 రెట్ల ఎక్కువ ఫలితం ఉంటుంది అని అంటున్నారు. అసలు ఎందుకన్నా ఆ టైంలో ఉండేది చూడండి అమ్మ, అంతా మాయా శక్తి ఉంటుంది అది ఆ టైంలో. అది ఎట్లా అంటే ఒక గెలాక్సీలు కనెక్ట్ చేసి ఒక లూప్ ఉంటుందని వింటాం కదా. సో అలా ఈ శక్తి కూడా ఒక లూప్ లాగా ఉంటుంది అన్నమాట. మనము జస్ట్ 25% ట్రై చేసినా అది 1000% రిజల్ట్ ఇస్తుంది. ఆ లూప్ ఎనర్జీ అనేది అంత హైగా ఉంటుంది. అందుకే ఆ టైంలో చేయండి అని చెప్తారు. అంటే ఇప్పుడు మన పురాణాలు, మనకు చాలా గ్రంథాలు, రామాయణం కానీ మహాభారతం కానీ చాలా రాసినవి అయితే మన పురుషులే అన్నట్టు మనకు చాలా తెలిసినవి. మరి ఎందుకు ఇప్పుడు అవి కనుమరుగైపోతున్నాయి అన్న? అసలుకి అలాంటి గ్రంథాలు ఎందుకు కనుమరుగైపోతున్నాయి? మనకి ఎందుకు కనుమరుగు ఉన్నాయి కదండి, అంటే ఎవరు ఆచరించటం లేదు కదా. ఎవరు ఆచరిస్తారండి? ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్. ఎవరు ఆచరించలేరు. రామాయణంలో ఉన్నదంతా ఆచరించాలంటే ప్రతి ఒక్కరు శ్రీరాముడే అవుతుండే. నాకు వస్తుంటారు క్లయింట్స్ కొంతమంది, ఇద్దరు రిలేషన్ ఉంటారు. మరి ఎవరండి ఆచరించేది? ఎవరు ఆచరించలేరండి. ఎవరో, అందుకే కదా శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్తారు కదా, ఏ 1,000,000 మందిలోనో ఏ ఒక్కరో జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తారు, వాడు నన్ను రీచ్ అవుతాడని చెప్పాడు. ఇంకా అలా ఉంటే ఈ పాపాలు పుణ్యాలు ఇవన్నీ ఎందుకండి? ఎవరు ఏం పాటించరండి ఇవన్నీ. మీరు చెప్పినట్టే ఇప్పుడు జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ప్రతి ఒక్కరు ఇంట్లో డైలీ నిత్య పూజారాధన అన్ని పెట్టుకుంటారు. ఏదైనా సరే దీపారాధన కానీ, గుడికి వెళ్ళడం కానీ, వ్రతాలు కానీ అన్నీ ఆచరించినాక కూడా మళ్ళీ ఎందుకు ఈ తాంత్రిక శక్తికి దగ్గరికి రావాలి? అది వాళ్ళ ఇష్టం అండి, వస్తారో వాళ్ళ ఇష్టం. అది నేనైతే మీరనే కాదు, అలా వెళ్తున్నాక కూడా దేవుని మీద భక్తి కన్నా ఎక్కువ ఇప్పుడు జనాలలో దీనికి కూడా వెళ్తున్నారు. అదే చూడండి, వస్తున్నారంటే నమ్మకం ఉన్న వాళ్ళు వస్తున్నారు. తంత్ర అనేది
ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్తాము, సాధారణ క్యూ లైన్ ఉంటుంది, శీఘ్ర దర్శనం అని ఇంకొకటి ఉంటుంది. అది అతను ఒక 500, 1000 రూపాయలు ఎక్స్ట్రా పెడతారు. అతి శీఘ్ర దర్శనం అని మీ ఇంకొకటి ఉంటుంది, వివిఐపి ఎంట్రీస్ అని ఉంటాయి. మరి ఎందుకు ప్రజలందరూ, రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు కానీ ఈ సర్వసాధారణమైన దాంట్లోకి ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళ యొక్క సమయాభావం వలన. వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు, వాళ్ళకి క్విక్గా అయిపోవాలి కాబట్టి వస్తారు, అతి శీఘ్ర దర్శనం టికెట్ తీసుకుంటారు, వెళ్ళిపోతారు. అలాగే దీంట్లో కూడా తొందరగా రిజల్ట్ రావాలి, పెళ్ళి అవుతుండదు ఒకరికి, ఏదో అతనికి జాతకరీత్యా కుజదోషం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బగలాముఖి చేయమని చెప్తాము. దాంతోపాటు జాతకరీత్యా ఇష్టదేవత పూజ ఉంటుంది, ఇవి చేయండి అని చెప్తాము. తొందరగా చేస్తేనే తొందరగా ఒక 3 నెలలో 4 నెలలోనే వివాహం అయిపోవచ్చు. సో ఇలా ఫాస్ట్ సంతానం లేదు. నేనే ఎంతో మందికి చెప్పాను. ఒక యుఎస్ క్లయింట్ దాదాపు సంతానం లేకపోతే నేను తారామంత్రం ఇస్తే ఆమె 4 నెలలో కన్సీవ్ అయ్యింది. అదేదో నా గొప్పని కాదు, మంత్ర బలం అనేది అట్లా ఉంటుంది. మరి ఆమె ఎన్నో మంది దేవుళ్ళకి తిరిగింది, ఎంతో మందికి చేసింది. మరి తారా చేస్తూనే ఎందుకు ఫలితం వచ్చింది? మంత్రం, వామతంత్రము అనేది అంత పవర్ఫుల్. అంటే మంత్రానికి చాలా పవర్ఫుల్ ఉంటుంది కదండి. అంటే పాతకాలంలో ఒక సామెత ఉంది, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా. మంత్రాలకు చింతకాయలు రాలో కానీ మీ చింతలు పోతాయి. ఇదైతే గ్యారెంటీ. చింతకాయలు రాలో కానీ మీ చింతలు అనేవి వెళ్ళిపోతాయి. నమ్మాలండి, నమ్మితేనే ఎనర్జీ వస్తుంది. మీకే ఇంట్రెస్ట్ అయినప్పుడు భగవంతుడికి మీ మీద ఎందుకు ఇంట్రెస్ట్ ఉంటుంది? మీరు ఒక అడుగు ముందుకేస్తే ఆయన 10 అడుగులు వేసేకి రెడీ అవుతాడు. మీరే ఇవన్నీ ఉంటాయా, అవన్నీ లేవా అని భక్తుల జనాలు అనుకున్నప్పుడు నాకేమాత్రం మీ కర్మ మీరు అనుభవించండి, ఎక్కడన్నా సావండి అని చెప్తాడు. సో కాబట్టి మీరు ప్రేమిస్తే ఆయన మీ ముందరికి వస్తాడు. కృష్ణతత్వం అదే కదా. మీరు ఎంత హార్డ్గా చేస్తే ఆయన వస్తాడు. భగవంతుడు చూడండి, భక్తి కంటే ప్రేమకే వశం. మీరు ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని నోములు చేసినా, మీ కాన్సన్ట్రేషన్ అంతా ఒత్తిడి మీద, పూజలు, అలంకరణ మీదే ఉంటుంది. కానీ మనసులో ఎట్లా చేస్తున్నానని ఎవరికి ఉండదు. తంత్ర అనేది కంప్లీట్గా మనసు బేస్తో చేసేది. ఇక్కడ నుంచి ఉద్భవించేదే తంత్ర. మీరు ఎంత ఉన్నాయి, ఇప్పుడు గౌరీ నోములు వస్తాయి, ఇంకా విగ్రహ ఫేసులు ఒకటి ఫేసులు వస్తున్నాయి కదా, ప్లాస్టిక్ ఫేసులు, అవి పెట్టేది, చీరలు పెట్టేది ఇక్కడే సరిపోతున్నాయి. మీ బతుకులంతా ఇక్కడే ఎండ్ అయిపోతున్నాయి. ఎక్కడ వస్తుంది మీకు భగవంతుడు? అమ్మవారు కూడా పైకి వెళ్ళిపోయి ఉంటుంది మీ దగ్గరికి రాకోకుండా. అంటే అలా చేస్తే కరెక్ట్ కాదంటున్నారు. కరెక్ట్ కాదు కదండి. అసలు ఒరిజినల్ మెథడ్ మీకు ఏం చెప్పబడింది పురాణాల్లో? పసుపు ముద్ద పెట్టండి అని ఉంది, పట్టుచీర కట్టండి, ఇవన్నీ కట్టమని ఉందా? లేదు కదా. వస్త్రాన్ని అక్కడ సమర్పించండి అని ఉంది, వస్త్రాన్ని అక్కడ పెట్టాలా? వస్త్రమే లేదు, మీ దగ్గర డబ్బు లేవు, కటిక దరిద్రులు, ఒక దూది కాటన్ తీసుకొని పసుపులో అంటించి వస్త్రయుగ్మం సమర్పయామి అనరా, నీకు వరాలు ఇస్తానంటే మీరు అన్ని వంటలంట, అదంట, పేరంటాలంట ఇస్తున్నమ్మ, వాయనం పుచ్చుకుంటున్నమ్మ, ఇవి బతుకులన్నీ ఇక్కడే ఉండిపోతాయి, డెవలప్ కాలేరు కదండి. బట్ తంత్ర ఇట్ ఈస్ ఒరిజినేటింగ్ ఫ్రమ్ హార్ట్. అందుకే దీనికి ఫలితం అనేది ఎందుకు అంటే దీనికి ఎందుకు ఫాస్ట్ ఫలితం, అది స్లోలీ, అది అంతేనండి. అది ఏం పెద్ద ఎక్కడండి మీ మనసు ఎక్కడ పెడుతున్నారు? అలంకరణ మీదే పెడుతున్నారు మీరు శ్రద్ధ. కాబట్టి నాకు తెలుసు అవేం పెద్ద రిజల్ట్ రా. అంటే ఏదైనా సరే మనసు చిత్తశుద్ధితో చేయాలి అని అంటారు. ఇప్పుడు ఋషులు ఎంతోమంది ఉన్నారండి, వాళ్ళు వ్రతాలు చేశారా? అడవిలో ఋషులు నోములు చేశారా? పోనీ ఏమైనా పెద్ద పెద్ద హోమాలు చేశారా? లేదు కదా. వెళ్ళి ఒక చోట కూర్చొని నిర్మలంగా ధ్యానం చేసుకున్నారు, జపం చేసుకున్నారు. ఏమన్నా శ్రీ మహావిష్ణువుకి ధ్రువుడు ఏం అలంకరణ చేశాడు? మళ్ళీ శ్రీ మహావిష్ణువు అలంకర ప్రియుడు అంటారు కదా. మరి ఈయన ఏమన్నా మల్లెపూలు తెచ్చిన డైలీ అలంకరణ చేశాడా? లేదు కదా. కూర్చున్నాడు పాప. అంత పసిబాలుడికి అతి తక్కువ టైంలో స్వామి దర్శనం ఇచ్చారు. ఎందుకు? అక్కడున్న చాంటింగ్ అండ్ ఆ ప్రేమకి మెచ్చి అంత పసిబాలు. సో భగవంతుడు ఎప్పుడు కంటే భక్తి కంటే ప్రేమకే వశం అవుతాడు. ఈ లాజిక్ మిస్ అయితే మీ జీవితాల్లో చేంజింగ్ ఉండదు. ఇదైతే గ్యారెంటీ. ప్రేమించాలి భగవంతుని. అంటే ఎవరు ప్రేమించరండి. నీకు లడ్డు పెట్టినా నాకేమిస్తావు, నీకు మామిడికాయ పెట్టినా నాకేమిస్తావు. ఆమె మొన్న ఒక వైరల్ అయింది కదా ఒక వీడియో, అమ్మ నీకు 21 రూపాయలు ఇస్తున్నాను, 21 లక్షలు ఇవ్వాలి అని పట్టింది శివుడికి. 21 రూపాయలు వేసిందంట హుండీలో, 21 లక్షలు రిటర్న్ ఇవ్వాలంట శివుడు. శివుడేం పిచ్చోడా అండి?
ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నన్ని రోజులు జీవితాలు అట్లే ఉంటాయండి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా విషయాలు, తెలియని విషయాలు కూడా తెలియజేసినందుకు. ఇదండి మరి భార్గవన్నతోని ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి లెజెండ్ టీవీ. థ్యాంక్ యూ.